మన శివపరివార బంధువులందరికీ దాసుడి నమస్కారం. నమశివాయ. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. లోకంలో త్రిమూర్తుల గురించి ప్రాశస్త్యం ఎంతో ఉన్నది. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మహేశ్వరుడు. విష్ణుదేవుడు దశావతారాలు తీసి దశావతారాల మహిమలు జనాలకందరికీ బాగా తెలుసు. జగత్పాలనకర్తగా అవతారమూర్తులుగా దర్శనమిచ్చి జగత్తును ఎట్లా పరిపాలించాడు అన్న లీలలు ఈ జగత్తుకి తెలిసిందే. అయితే మహేశ్వరుడు సదాశివుడికి వస్తే ఆదిమధ్యాంతరహితుడు, ఆదిశక్తి నాథుడు, మహాజ్ఞాని, ఆదిగురువు, ఆదిదేవుడు, అసాధ్య సాధకుడు స్వామివారి లీలలు అందరికీ తెలుసు. వేదహృదయమైన పంచాక్షరికి నాయకుడు అని స్వామివారి ఘనత అందరికీ తెలుసు. సర్వదేవతామూర్తులు, నవగ్రహముల అష్ట దిక్పాలకులు పూజించే మహామూర్తి, ప్రథమో దైవ్యో వృషక్ అన్న ప్రథమ దైవము ఆ దేవదేవుడని లోకులందరికీ తెలిసింది. బ్రహ్మదేవుడు కూడా మహామహిమాన్విత స్వరూపం కలిగినవాడు, మహాజ్ఞాని, సాక్షాత్తు చదువుల తల్లి, విద్యాధినాయక అయిన సరస్వతి అమ్మవారి భర్త ఆయన మహిమలు లోకంలో అంత ప్రాశస్త్యం చెందలేదు. త్రికాలవేత్త బ్రహ్మదేవుడు, బ్రాహ్మణోత్తముడు. ఒకప్పుడు బ్రాహ్మణులకు బ్రహ్మగాయత్రియే ఉపనయన సంస్కారంలో మంత్రంగా ఇవ్వబడేది. అలాంటి ఘనత కలిగిన దేవతామూర్తి శ్రీ బ్రహ్మదేవుల వారు. దీనికి ఒక సంఘటన చెప్తాను. బ్రహ్మదేవుడి జ్ఞానము, త్రికాలదర్శత ఎలా ఉంటుందన్న దానికి. పరమేశ్వరుడి అంశతో జన్మించిన అవతారము రామకార్య ధురంధరుడు శ్రీ ఆంజనేయ స్వామి అని మనకు తెలిసినదే. మహాబలవంతుడు, మహాబుద్ధిమంతుడు, విద్వాన్ శ్రీ హనుమంతుల వారు ఆంజనేయ స్వామి లంకను దాటే ముందే ఆంజనేయ స్వామిని సుందర హనుమత్ స్తోత్రం అన్న ఒక మంత్రమయమైన స్తోత్రముతో శ్రీ బ్రహ్మదేవుడు హనుమంతుడిని కీర్తిస్తున్నారు. అనగా ఆ సముద్రాన్ని లంఘించి లంకను చేరుకునే ముందే ఆంజనేయ స్వామి వారి తత్వాన్ని, ఆంజనేయ స్వామి వారి చేయబోడే లీలలను, చేసిన లీలలను, చేస్తున్న లీలల గురించి వర్ణిస్తున్నారు ఈ సుందర హనుమత్ స్తోత్రంలో శ్రీ బ్రహ్మదేవుల వారు. అంటే త్రికాలవేత్త అని చెప్పడానికి. ఆ స్తోత్రం ఇలా ప్రారంభమవుతుంది. 27 దివ్యనామములు, మంత్రమయ నామములు హనుమంతుల వారిపై బ్రహ్మదేవుడు చెప్పారు. బ్రహ్మోవాచ హనుమాన్ అంజనాసూను, అంజన యొక్క తనయుడు. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్షశ్చ లంకాద్వీపభయంకర ప్రభంజనసుతో వీర సీతాశోక వినాశక అక్షహంతా రామసఖో రామకార్యధురంధర మహౌషధగిరేర్హారీర్ వానర ప్రాణదాయక వాగీషస్తారకశ్చైవ మైనాకగిరిభంజన నిరంజనో జితక్రోధ కదళీవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక మహాలింగ ప్రతిష్ఠాత భాష్పకృత్యపతాంబర శివధ్యానపరో నిత్యం శివపూజాపరాయణ. ఈ సుందర హనుమత్ స్తోత్రాన్ని, మంత్రమయమైన స్తోత్రాన్ని బ్రహ్మదేవుల వారు చేశారు. అంజనికి తనయుడుగా, హనుమంతుడిగా, వాయుపుత్రుడిగా జన్మించాడు. మహాబలుడు, పింగళాక్షుడు, విరూపాక్షుడని పరమేశ్వరుడుకుందే అలాంటి అక్షములు కలిగిన వాడంట ఆంజనేయ స్వామి. సీత యొక్క శోకాన్ని నాశనం చేస్తాడు. లంకను మొత్తాన్ని మంటలో కలిపి విధ్వంసాన్ని సృష్టిస్తాడు. రావణుడి సేన మదిలో భయాన్ని సృష్టిస్తాడు. లంకాద్వీప భయంకర,
అనగా ఆంజనేయుడు ఇంకా సముద్రాన్ని దాటలేదు. దాటకముందే జరగబోయే విషయాలన్నీ ఆ స్తోత్రంలో బ్రహ్మదేవుల వారు చెప్పేశారు. సీతాదేవి యొక్క శోకాన్ని నాశనం చేస్తాడు. రామకార్య ధురంధరుడు, రామకార్యాన్ని సుసంపన్నం చేస్తాడు. రామసఖుడు, మళ్ళీ మహాలింగ ప్రతిష్టాత. ప్రాయశ్చిత్తం కొరకు సముద్ర తీరంలో సీతా సమేతుడుగా రాముల వారు ప్రతిష్ఠించే లింగాన్ని మనకు కాశీక్షేత్రం నుంచి శ్రీ హనుమంతుల వారు తీసుకొస్తారు అని చెప్తున్నారు బ్రహ్మదేవుల వారు. బాష్పకృత్ జపతాంబర అనగా భక్తిని నింపుకొని, రామభక్తిని నింపుకొని రామనామాన్ని జపిస్తాడు. రామకార్య ధురంధరుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చి హిమాలయాల నుంచి వానర సైన్యాన్ని కాపాడుతాడు అని చెప్తున్నాడు. మహౌషధ గిరేర్హారీర్ వానర ప్రాణదాయక వాగీషస్తారకశ్చైవ మైనాకగిరి భంజన. వాగీషుడు అనగా వాక్కు, స్పష్టమైన వాక్కుకు అధిపతి. తారకనామాన్ని అన్నిత్యం జపిస్తుంటాడు. శివధ్యానపరో నిత్యం శివపూజాపరాయణ. హనుమంతుల వారు చిరంజీవి అని మనకు తెలుసు. తన మూలస్వరూపమైన సదాశివుడి స్వరూపాన్ని అనునిత్యం ధ్యానిస్తూ శివపూజలో అనునిత్యం నిమగ్నుడై ఉంటాడంట హనుమంతుల వారు. అందుకే ఎలా పరమేశ్వరుడు క్షిప్రప్రసాది భోలాశంకరుడు త్వరగా వరాలను సొంగుతాడో అదే తత్వం హనుమంతుల వారు కలిగి ఉంటారు. హనుమంతుల వారిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, సిద్ధి త్వరగా కలుగుతుంది. పరమేశ్వరుడి అంశ కాబట్టి. అసాధ్య సాధక స్వామిన్ అని హనుమంతుడికి పేరు. దాన్ని చెప్పక ఈ స్తోత్రంలో బ్రహ్మదేవుల వారు చెప్తున్నారు. అంత జ్ఞాని బ్రహ్మదేవుడు, త్రికాలవేత్త. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కూడా పురోహితుడిగా ఉండి కళ్యాణాన్ని జరిపించినంత ఘనుడు బ్రహ్మదేవుడు. అట్టి జ్ఞాని. ఆ బ్రహ్మదేవుడికి, సృష్టికర్త సరస్వతీనాథుడైన ఆ బ్రహ్మదేవుడికి మన నమస్సులను అర్పిస్తాం. మహాదేవ సమో నాస్తి యథా దేవో జగత్రయే పంచాక్షరీ సమో మంత్రో న భూతో న భవిష్యతి. నమః శివాయ, నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.